కొండలవాడ ఓ వెంకటరమణ ఎన్ని మెట్లెక్కినా కానారావేమయ్యా. పైనేంటి పొగ? అమ్మో ఏదో కాలిపోతున్నట్టుంది. ఎవరా వాడు? నీళ్ళు పోసిందే? నేను పోసింది నీళ్ళు కాదు బాబు, పేణం. ఆత్మహత్య ఏంట్రా పిచ్చోడా? నేను హారతి ఇస్తున్నాను. హారతా? రే సుమాని ఇంటర్వ్యూకి వెళ్తుంటే హారతి అర్పేసావు కదరా, నీకు ఇవ్వాల్సిన బాకీతో సహా ఇంకో 6 నెలలు పాల డబ్బులు కట్టరా రే. ఈ రోజు నన్ను మాత్రం బాంబు చేతులు నువ్వే కాపాడాలి చెప్తున్నాను. ఇప్పుడే వస్తానురా పొట్టోడా. ముసలిదాన్ని కనిపించకుండా వెళ్ళాలి, లేదంటే రెంట్ అంటూ వెంట పడుతుంది. పొద్దున్నే ఇంటర్వ్యూకి బయలుదేరావా? అవును బామ్మ. నువ్వేంట్రా సైగ చేస్తున్నావు? ఏం లేదమ్మా, నీతో చిన్న పని ఉంది, ఉండు. ఏమిటి వేళ పాలు చిక్కగా ఉన్నాయి? అది మా ఇంటి ముందున్న నీళ్ళ కుళాయి పాడైపోయిందమ్మా. అయినా మీతో వచ్చిన చిక్కలేదమ్మా. చిక్క పోసామంటారు, పలచగా పోసామంటారు. ఎలా పోసినా ఏడిపోయి మీతోటి. ఏడ్చావులే పో. నువ్వురా. నువ్వు రోజు ఇంటర్వ్యూకి వెళ్ళడం, గేట్ దగ్గర సాకులోడు తాగి పడటం అలవాటే. చూడు, నా మనవరాలు వైజాగ్ నుంచి బస్సులో వస్తుంది, నువ్వు వెళ్ళి తీసుకురా. అలాగే బామ్మ. అలాగే అని తల ఊపుకొని ఎక్కడికి వెళ్తున్నావు? నా మనవరాలు ఎలా ఉంటుందో తెలుసా? సారీ బామ్మ, తెలీదు. ఏంటి సారీ? ఉండు, ఫోటో తీసుకొస్తాను. ఇదిగో. ఇంత చిన్న పిల్లని ఒంటరిగా పంపించారా? ఆ చిన్నప్పుడు తీసిన ఫోటోరా. ఇంకా నయం, మీ ఫోటో ఇచ్చి అమ్మాయిని చూసుకురమ్మన్నారు కాదు. ఇంతకీ ఎలా గుర్తుపట్టను బామ్మ? ఏమిట్రా, చాలా సింపుల్. ఏదో పెద్ద పెయింటర్ అని బ్రష్ తీసి బ్యాగ్లో వేసుకొని డింగ 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 తిరుగుతావు. నేను వర్ణిస్తాను, గీసుకో.